హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2009లో ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో డైమండ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. అక్కడ దొంగతనం చేయడానికి 4 వ్యక్తులు ప్రయత్నించగా పోలీసులు వారిని షూట్ చేస్తారు. ఈ హడావిడిలోనే 50-60 కోట్ల రూపాయల ఖరీదు చేసే డైమండ్స్ మాయమవుతాయి. ఆ డైమండ్ షాప్కు సంబంధించిన వ్యక్తి హోమ్ మినిస్టర్ భార్య తరపు బంధువు కావడంతో స్పెషల్ ఆఫీసర్ జస్విందర్ సింగ్ అంటే జిమ్మీ షెర్గిల్ రంగంలోకి దిగుతాడు. ఆ డైమండ్ షాప్ తరపున ఆ సమయంలో స్పాట్లో ఉన్నది కామినీ సింగ్ అంటే తమన్నా, మంగేష్ అంటే రాజీవ్ మెహతా, ఇక కంప్యూటర్ టెక్నీషియన్ సికందర్ అంటే అవినాష్ తివారీ కూడా అక్కడే ఉంటాడు. సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న జస్విందర్ సింగ్ అక్కడున్న వారిలో ఈ ముగ్గురిని అనుమానిస్తాడు. ముగ్గురిని అదుపులోకి తీసుకుంటారు. అక్కడ జరిగిన దొంగతనంతో తనకి సంబంధం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తాను దగ్గరుండి చూసుకోవాలని సికిందర్ కోరతాడు. ఇక డైమండ్స్కి సంబంధించిన సంస్థలో తాను చాలా కాలంగా పనిచేస్తున్నానని, తన నిజాయితీని గురించిన విచారణ చేసుకోమని మంగేష్ అంటాడు. తాను కొత్తగా చేరానని, తనకేమీ తెలియదని కామినీ సింగ్ బతిమాలుతుంది. మరి ఆ డైమండ్స్ను కాజేసింది ఎవరు, వాళ్ళని పట్టుకోవడానికి జస్విందర్ సింగ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఆ సమయంలో ఆయనకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనేది కథ. ఇది దర్శకుడు నీరజ్ పాండే తయారు చేసుకున్న కథనే. విపుల్ రావల్తో కలిసి ఆయన స్క్రీన్ ప్లే చేశాడు. డైమండ్స్ దొంగిలించబడడం అనే నేపథ్యంలో గతంలో బాలీవుడ్లో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఈ కథలో కాస్త కొత్తదనాన్ని చూపించడానికి దర్శకుడు ట్రై చేశాడు. తన అంచనా పరిశోధనపై గల నమ్మకంతో ఓ 3 వ్యక్తులను ఆ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తాడు. ఆయన అంచనా సరైందేనా కాదా అనే విషయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. సాధారణంగా ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ప్రాణంగా నిలుస్తుంటుంది. మరి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్గా నిలిచిందా అంటే లేదనే చెప్పాలి. వజ్రాలను ఎవరు కాజేశారు, అందువల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు అనేదే ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తించే అంశం. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్లో రావడమే మైనస్ అయింది. హీరో విలన్ ఇద్దరు కూర్చొని తాపిగా ఒకరికొకరు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటారు. ఆల్రెడీ ప్రేక్షకుల కళ్ళ ముందు హీరో పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా కూల్గా కులాసాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు గతంలో వాళ్ళు పడిన కష్టాలు, ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటారు. ఇక దొంగ పోలీస్ ఆటలో హీరో పోలీస్ అయినా అయి ఉండాలి, దొంగ అయినా అయి ఉండాలనే సూత్రం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఫాలో అవుతున్నదే. అందువల్ల తెరపై కనిపించే పాత్రలను బట్టి ఆడియన్స్ వెంటనే ఒక అంచనాకి వచ్చేస్తారు. డైమండ్స్ దొంగతనం ఇన్వెస్టిగేషన్ అనే అంశం చుట్టూ దర్శకుడు అల్లుకున్న ఈ కథ చాలా హడావిడిగా మొదలవుతుంది. ఆ వెంటనే చప్పబడిపోయి నిదానంగా నడవడం మొదలు పెడుతుంది. హీరోతో తమన్నా లవ్లో పడ్డం, ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి ఆయన భార్య విడిపోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. తన అనుమానం నిజమేనని నిరూపించడం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ 15 ఏళ్ల పాటు ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులను ఫాలో చేయడం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు కథను నిదానంగా నడిపించిన దర్శకుడు చివరిలో ట్విస్టులపై ట్విస్టులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముంబై, ఆగ్రా, అబుదాబి అంటూ కథను పరిగెత్తించాడు. కానీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదనే చెప్పాలి. ప్రధానమైన పాత్రను పోషించిన వాళ్ళంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అరవింద్ సింగ్ ఫోటోగ్రఫీ, పాయల్ దేవ్ నేపథ్య సంగీతం, ప్రవీణ్ ఎడిటింగ్ కథకు తగినట్టుగానే సాగాయి. హీరో పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూర్చొని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడమే ఆడియన్స్లో అసహనాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా పరుగు, వేట ఒకేసారి నేరుగా చూపిస్తే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేదేమో అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు లేవు గనక కుదిరితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.